హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా వినాయక చవితి పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చేసుకున్నటువంటి వినాయక చవితి పూజను మీకు షేర్ చేస్తున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే నేను వినాయక చవితికి ఎర్రని పూలు ఎక్కువగా కలెక్ట్ చేసుకున్నానండి. ముందుగా అయితే సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేచేసి స్నానం అవి ముగించాక ఇలా మనం ఎక్కడైతే గణేష్ పీట పెట్టుకుంటామో అక్కడ బియ్యం పిండితో ఇలా పద్మ ముగ్గు వేసుకొని దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించేసుకున్నాను. ఆ తర్వాత మనకు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ముందుగా అయితే ఉండ్రాళ్ళ పాయసం, ఇంకా 5 రకాల వెజిటేబుల్స్తో ఈరోజు కర్రీ చేసుకుంటాం కదా, అది ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా నైవేద్యం చేసేసి ఆ తర్వాత మనకు ఇంట్లోకి కావాల్సిన వంటను కూడా ప్రిపేర్ చేసుకొని ఈ పూజను ఆరంభించేసుకున్నాను. బంతిపూలు అవి దొరికాయండి, వాటితో ఇలా మాల గుచ్చేసుకున్నాను. ఇంకా మనకి వినాయక చవితి రోజున మెయిన్ ఏంటంటే టేకు పువ్వు అంటారు కదా, ఇది ఇంకొక పువ్వు అండి. ఇది గణేష్కి ఎంతో ఇష్టమైన పువ్వు. ఈ పువ్వు కూడా దొరికింది, దాన్ని కూడా అలంకరించేశాను. అయితే నేను ఒకరోజు ముందుగా ఇలా వస్త్రం అవి ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను, అందుకని కొద్దిగా తొందరగా పూజ అయిపోయింది. ఆ తర్వాత ఎర్రని మందారాలతో ఇంకా గణపతి దేవుణ్ణి అలంకరించేసుకున్నాను. ముందుగా అయితే మనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే, ఈ శ్లోకం పాడుకొని ఈ పూజను ఆరంభించుకోవాలి. ఆ తర్వాత గణపతి దేవునికి గరికతో అలంకరించేసి గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకున్నానండి. దీంట్లో మా కుటుంబం అంతా కూడా ఈ పూజల్లో పాల్గొన్నాము. ఆ తర్వాత దీపారాధన చేసేసుకొని నేను వండి పెట్టుకున్నటువంటి నైవేద్యాలు కూడా సమర్పించుకున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా, ఈ చిట్టి చిట్టి దీపాలు, ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి. అయితే నేను ఇక్కడ 3 పెట్టట్లేదు, ఇంకొక 2 దీపాలు కింద కూడా పెట్టేశాను. దేవతలలో ప్రథముడు ఆది దేవుడు గణేష్ మహారాజ్ కదా, అందుకని ఈ పూజను అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఎలాంటి తప్పులు లేకుండా చేసుకోవాలండి. అయితే గణపతి దేవునికి మనం కంకణం, పసుపు, కుంకుమ, అక్షితలు, కొద్దిగా మామూలుగా మనం ఉండ్రాళ్ళ పాయసం పెడతాము, కాకపోతే పంచదార అట్లాంటివి కూడా నివేదించేసుకోవాలి. ఆ తర్వాత మనం మనసులో భక్తిగా గణేష్ మహారాజుని మొక్కుకొని ఆ తర్వాత అక్షింతలు సమర్పించాక కొన్ని అక్షింతలు మన తలపై కూడా వేసుకోవాలండి. అయితే గణేష్కి కమ్మని ఉండ్రాళ్ళ పాయసం అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను ఆవు పాలతో చేసేసి కొద్దిగా దానిపైన ఆవు నెయ్యి కూడా వేసేసుకున్నానండి. ఆ తర్వాత ధూపం అవి సమర్పించుకున్నాను. తర్వాత ఇంకా అందరం కలిసి హారతి ఇచ్చేసుకున్నామండి. మీకు వచ్చినటువంటి గణేష్ హారతి పాట పాడుకుంటూ ఇంకా హారతి ఇచ్చుకోవాలి. అయితే ఈ గణపతి పూజలో మనం దోసకాయ, మొక్కజొన్న, కొబ్బరికాయ ఇవి అన్నీ కూడా పెట్టుకోవాలండి. మళ్ళీ పిల్లల బుక్స్, పెన్స్, మామూలుగా మనం ఆఫీస్లో యూజ్ చేసేటటువంటి అకౌంట్ బుక్స్ అవన్నీ కూడా పెట్టుకుంటే ఆది దేవుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండి పిల్లలకి చక్కటి విద్యాబుద్ధులు వచ్చేసి మనం చేసే పనులలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయాలు చేకూరుతాయండి. అయితే ఈ గణేష్ విగ్రహాన్ని మనం ఎన్ని రోజులు ఉంచుకోవాలి అనేది మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మామూలుగా మనం ఒకరోజు ఉంచుకొని నెక్స్ట్ డే నిమజ్జనం చేయొచ్చు, లేదంటే 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 11 రోజులు మన శక్తి కొలది. అంటే ఎందుకంటే గణేష్ విగ్రహం మనం ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, చాలా నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాల్సి ఉంటుంది. అలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు 11 రోజులు కూడా ఉంచుకోవచ్చు. లేదండి మేము వర్క్స్తో బిజీగా ఉన్నాము అనుకుంటే ఒక్కరోజు అలా ఉంచేసుకొని నెక్స్ట్ డే ఇంకా మంచిగా పారే ఫ్రెష్ నీటిలో నిమజ్జనం చేసేయచ్చు.
మరుసటి రోజు ఉదయాన్నే కూడా మనం లేచిన తర్వాత తలస్నానం అవన్నీ చేసేసుకొని మళ్ళీ గణేష్ మహారాజుకి పూజలు చేసి ఇలా హారతి ఇచ్చేసుకొని మా ఇల్లు అంతా కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి, పిల్ల పాపలు మా కుటుంబం అంతా కూడా బాగుండాలని వేడుకొని మరొక్కసారి హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంకా గణేష్ విగ్రహాన్ని కొద్దిగా కదిపి ఆ తర్వాత నిమజ్జనానికి తీసుకొని వెళ్ళాలి. ఇదండి నేను చేసుకున్న వినాయక చవితి పూజ. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.